కొల్లు రవీంద్ర గారికి, పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు ఆర్టీసీ చైర్మన్ కొనగల నారాయణ గారికి, నా సహచర తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ, వేదిక ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఎక్కువసేపు బోర్ పట్టిస్తే మీరు ఇళ్ళకెళ్ళాలి, చాలా దూరం ఉంది, 100 గ్రామాలు 104 ఊర్ల నుంచి వచ్చారు. అక్కడ భోజనాల హాల్లో నిండిపోయి బయట కూడా జనాలు ఉన్న పరిస్థితి. నేను ఎక్కువసేపు మాట్లాడను, ఇప్పటికే గంట సేపు విన్నారు కానీ మా ఉపన్యాసాలని. నేను ఒక 5-6 నిమిషాలు ముగిస్తా. గౌరవ మంత్రి గారు కూడా ఒక 5-6 నిమిషాలు ముగిస్తారు. ఓర్పుతూ ఉండండి. ఈ మహానాడు ఇంత భారీ ఎత్తున చేయడానికి సహకరించిన తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ఈ ఏర్పాట్లు చూసిన నాయకులకి, కార్యకర్తలకి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మహానుభావుడు ఎన్టీ రామారావు గారు మన దేశం సినిమాతో మొదలెట్టి నా దేశంతో సినిమాలు ఆపేసి మిగతా సినీ స్టార్లాగా ఉండిపోయి ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవాళ కూడా ఎన్టీ రామారావు గారు ప్రజల మధ్యలో చిరస్మరణీయుడిగా ఉండేవాడు కాదేమో అంటంలో ఏమాత్రం సందేహం లేదని నేను బలంగా నమ్ముతున్నాను. ఆ తర్వాత మళ్ళీ మేజర్ చంద్రకాంత్, సామ్రాట్ అశోక్ ఇలాంటి సినిమాలు తీసినా రాజకీయ పార్టీ పెట్టి అప్పటి వరకు 4 కుటుంబాలు రాజకీయాడే రాజకీయాన్ని పల్లెటూరులోని బీసీ కుటీరాల ముందు, బీసీ ఇళ్ల ముందు కుప్పపోసి బీసీలకి రాజ్యాధికారం ఇచ్చి, అంతకుముందు ఇందిరాగాంధీకి ఎస్సీ ఎస్టీ సోదరులు అనుకూలంగా ఉన్న టైంలో బీసీలకు రాజ్యాధికారం ఇస్తారని చెప్పి పేదాడికి పట్టిడన్నం పెట్టలేనప్పుడు రాజకీయం ఎందుకని ఒరన్నం లగ్జరీగా ఉన్న రోజుల్లో అన్ని ప్రాంతాల ప్రజలు వరి తినాలి, ఒరన్నం తినాలని కిలో బియ్యం 2 రూపాయలు ప్రవేశపెడితే 43 సంవత్సరాల తర్వాత కూడా ఆ పథకాన్ని తీసే సాహసం ఏ ముఖ్యమంత్రి చేయలేదంటే దట్ ఈస్ ఎన్టీఆర్. అలాగే అదే మహానుభావుడు అంబేద్కర్ 52లో బిల్లు పెడితే హిందూ యాక్ట్ బిల్లులో మహిళలకు ఆస్తిలో హక్కు ఇవ్వాలంటే ఆ బిల్లు వీగిపోతే ఆ మహానుభావుడు రాజీనామా చేశాడు. రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కరే లోక్సభలో బిల్లు పెడితే వీగిపోయినప్పుడు పదవిలో ఉండకూడదని సాంప్రదాయాన్ని పాటించి తప్పుకున్న అంబేద్కర్ గారే తర్వాత ఆయన విగ్రహం 125 అడుగులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆయన ఆశయాలు మాత్రం పాటించడు, రాజ్యాంగాన్ని పాటించకుండా ఈ యథోస్థితికి దిగసారేడు వాళ్ళ. అలాగే ఎన్టీ రామారావు గారు నక్సలైట్లని, దేశభక్తులని కీర్తించే సాహసం భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడన్నా చేయగలరని అడుగుతున్నాం. అలాగే ప్రపంచ చరిత్రలో 60 సంవత్సరాలు నిండిన తర్వాత రాజకీయ పార్టీ పెట్టిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు. దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇంకోటి కూడా అత్యధిక రిఫార్మ్స్ తీసుకొచ్చి మాక్సిమం రిఫార్మ్స్ తీసుకొచ్చిన మహానాయకుడు ఎన్టీ రామారావు. ఇండియా మొత్తంలో ఇంతకన్నా ఏ ముఖ్యమంత్రి తీసుకురాలి. అభివృద్ధి విషయంలో చంద్రబాబు గారు చేశారు తప్ప. అలాంటి ఎన్టీఆర్ గురించి 4 ముక్కలు చెప్పిన తర్వాత 10,000 రూపాయలు లంచం తీసుకున్న ఆనాటి ఖైరతాబాద్ శాసనసభ్యుడు రామచంద్రరావుని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన నాయకుడు ఎవరన్నా ఈ రాష్ట్రంలో ఉంటే ఎన్టీఆర్ ఒక్కడే. అలాగే తర్వాత కాలంలో గన్నవరంలో రాజకీయాలు ఎన్టీఆర్ పేరు మీద అవార్డు ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మళ్ళీ ఇవ్వాలని కోరుతూ మొన్న యువనాయకుడు లోకేష్ బాబు కూడా చెప్పడం జరిగింది. ఆయన ఎన్టీఆర్ ఘాటుకి మరమ్మతులు చేపిస్తున్న విషయం తెలుసుకున్న తర్వాత ఆ రోజు 2007 మహానాడులో తిరుపతిలో ఎన్టీఆర్ అవార్డు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేస్తే నేను ఆ మహానాడుకి వెళ్ళి నేను విరాళం ఇచ్చా. ఎన్టీఆర్ అవార్డు నేను అంత ఎన్టీఆర్ భక్తుడిని. అలాగే అంటే వైవిఎస్ చౌదరి లాగా పాటలు పాడతాం రాదు, కానీ ఎన్టీ రామారావు గారికి అంటే అంత ఇష్టం. చండశాస్త్రుడు సినిమాలో ఎట్లా ఆయన తల్లి మాయే గతంలో మీటింగ్ లో కూడా చెప్పారు. మా పెదనాన్నకు కానీ, మా తాత చెల్లెల కొడుకులు, మా మేనమావకు కానీ ఎన్టీఆర్ సుపరిచితులు ఎప్పుడు పార్టీ పెట్టక ముందే. అలాంటి మహానుభావుడు పెట్టిన పార్టీలో నేను మధ్యలో 2 సంవత్సరాలు పార్టీలోకి వెళ్ళొచ్చినా నా కోరిక తెరలేదు. మళ్ళీ పోయినసారి వచ్చిన ఈ సంవత్సరం తేడా ఏంటంటే నా కోరిక తిరిగి నేను శాసనసభ్యుడిని అయ్యాను. తెలుగుదేశం పార్టీ ఆ మహానుభావుడు పెట్టిన పార్టీ ద్వారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు టికెట్ ఇవ్వడం. ముందుగా 135,552 మంది ఈ రాష్ట్రంలో 8 నియోజకవర్గాలకు మాత్రమే నాకన్నా ఎక్కువ ఓట్లు వచ్చినాయి. 9వ నియోజకవర్గం గన్నవరం 135,552 మంది నాకు ఓటేసి గన్నవరం చరిత్రలో ఎప్పుడూ లేని మెజారిటీని ఇచ్చి 55 నుంచి మహానుభావుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు నడయాడిన నేల మీద నుంచి నన్ను అదే శాసనసభకు పంపించిన నాకు ఓటేసిన 135,552 మందికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే
అలాగే రాజకీయాల గురించి మాట్లాడాలంటే చంద్రబాబు నాయుడు గారు నేను పార్టీలో చేరినప్పుడు నేను చేరిన రోజు యువగడంలో గన్నవరంలో మర్యాదపూర్వకంగా కలిసి బహిరంగ సభలో చేరదాం అనుకుంటే లోకేష్ బాబు నా నియోజకవర్గంలో నడుస్తా నేను మళ్ళీ రేపు పొద్దున్న చేరతానంటాం బాగోదని చెప్పి డ్రైవర్ని ఇంటికి పంపించి బూట్లు తెప్పించుకుని లోకేష్ అడుగులో అడిగేశారు. ఆ రోజు నుంచి మీరు నా పట్ల చూపించిన ఆదరాభిమానాలను ఆ రోజు చెప్పారు. చంద్రబాబు నాయుడు కన్నీటికి సమాధానంగా, చంద్రబాబు నాయుడు గారి వేదనకి సమాధానంగా మీరు ఇచ్చిన మ్యాండేట్ తెలుగు ప్రజలు నలుబాటుకు గురై ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు ఎదురు చూసిన నియోజకవర్గాలుంటే అది గన్నవరం, గుడివాడ అని ఈ సందర్భంగా చెప్పక తప్పని పరిస్థితి. ఏ దేశం వేగినా ఎందుకు కాలుడినా పొగడరా నీ తల్లి భూమి భారతికి ఎలాగో అలాగే ఏ దేశంలో ఉన్న తెలుగు వాళ్ళైనా ఆసక్తిగా ఎదురు చూసిన సీట్లు ఇవి పౌనమ్మకి గిఫ్ట్ గా ఇస్తానని ఊరు వాడా చెప్పారు. నేను ఇచ్చిన హామీని నెరవేర్చిన మీకు పాదాభివందనాలు తెలియజేస్తూ రాజకీయాలకి గతానికి మొన్న ఎన్నికలకు తేడా ఉంది. ప్రతి ఎన్నికల్లో పోటీ చేసేవాడు కష్టపడి పనిచేస్తాం. కొల్లు రవీంద్ర అయినా, నేనైనా, ఇంకొక అయినా, నారాయణ గారైనా, ఇంకొకరైనా. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రచారం కూడా చేస్తారు. ఈసారి ప్రత్యేకత ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు జత కలవటం, చంద్రబాబు గారు అక్రమ అరెస్టుని నిరసిస్తూ ఆయన సంఘీభావం ప్రకటించడం, తర్వాత బీజేపీ కలవడం ఈ తర్వాత కాలంలో జరిగింది. కానీ ముందుగా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు పాలైనప్పుడు ఆ రోజున ఆయన 53 రోజులు అక్రమంగా జైల్లో నిర్బంధించినప్పుడు ఆయన వచ్చేటప్పుడు 160-170 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఆయన 5 గంటలకు సాయంత్రం బయలుదేరితే పొద్దున్న 6 గంటలకి 13 గంటల పాటు ఆయన ప్రయాణం చేస్తే ఆ రోజున గన్నవరంలో 40 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి మొత్తం 13 గంటల్లో సగం కన్నా ఎక్కువ 7 గంటల పాటు మీరు ఆయన అడుగడుగునా మీరు పలికిన నీరాజనాలకి నేను ఎప్పుడూ మర్చిపోలేనని తెలియజేస్తున్నాను. తర్వాత ఆయనకి ఇంట్రీమ్ బెయిల్ తర్వాత మామూలు బెయిల్ వచ్చిన తర్వాత కూడా బైక్ ర్యాలీ పెడతారు సార్ అంటే మళ్ళీ ఆయన బీఏపీ రాజకీయాల్లో 20 నిమిషాల తర్వాత బయలుదేరి ప్రభుత్వం ఆ రోజు పెట్టలేదు, పోలీసులు చేయనివారంటే ఏం లేదు సార్ మేము సెట్ చేసామంటే కొనకళ్ళ నారాయణ గారు కూడా ఆ రోజు కారులో ఉన్నారు మాతో పాటు చంద్రబాబు నాయుడు గారు. ఆ బైక్ ర్యాలీ 8.5 కిలోమీటర్ల బైక్ ర్యాలీని 6 గంటల పాటు ఆశాంతం 8 కిలోమీటర్లు బారులు తీరి మీరు ప్రసాదంపాడు, రావరపాడు, ఎనికేపాడు, నిడమను ఏ గోడవల్లి ఏ ఊరైనా మీరు చూపించిన ఆదరాభిమానాలని ఎప్పటికీ నేను మర్చిపోను, చంద్రబాబు నాయుడు గారు కూడా మర్చిపోరని తెలియజేస్తూ ఈ ఎన్నికల్లో లోకేష్ బాబు యువగళం పాదయాత్ర చేసి ఈ రాష్ట్ర దశ మారుస్తానని 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తానని చెప్పి యువగళం పాదయాత్ర చేశాడు ఆయన. అలాగే చంద్రబాబు నాయుడు గారు మండు టెండర్లో 75 సంవత్సరాల వయసులో మే 10వ తారీఖున మన కాన్స్టిట్యున్సీలో నా విజయాన్ని కాంక్షిస్తూ వచ్చిన పరిస్థితి. మే 8న పవన్ కళ్యాణ్ గారు వచ్చిన పరిస్థితి. మోడీ గారు మీటింగ్ ఉన్నా కూడా ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే చంద్రబాబు నాయుడు గారు మండు టెండర్లో రోజుకి 5-6 బహిరంగ సభలను అడ్రస్ చేసిన వీటన్నిటితో పాటు 164 సీట్లు రావడానికి కారణం కూటమి ఏర్పాటు అవడం, చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ అవడం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పుడు చంద్రబాబు గారు పక్కన నుంచి ఉండగా చెప్పారు మా గన్నవరం మీటింగ్ లో, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నగుబాటు గురయ్యే పనులు చేయను, చంద్రబాబు నాయుడు గారి వేదనకి సమాధానంగా నన్ను గెలిపించి మీరు గన్నవరం ప్రజలు విఘ్నులని నిరూపించుకోమని మిమ్మల్ని అడిగి ఆ రోజు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉండగా జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షంగా రాదని చెప్పిన ఏకైక పార్టీ అభ్యర్థి నేను. 175 నియోజకవర్గం 6 మాసాల క్రితం ప్రెస్ మీట్ లో చెప్పా, చంద్రబాబు గారు పక్కన చెప్పా. ఎందుకని చంద్రబాబు గారు బస్సులో దిగి చెప్పా, సార్ తమ్ముడుకో చెల్లికో నచ్చపోవడం ఉండదు తప్ప కొన్న తల్లికి ఎంత వెధవైన నచ్చుతాడు సార్, కానీ కన్న తల్లికి నచ్చని జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు నచ్చడు సార్ అని చెప్పారు. అలాగే అదే రోజు ఆయన పక్కన ఉండగాని చెప్పారు, అనుకుంటే ఏ ఎరుగుని యథాత శత్రువుడు అతను అలిగిన నాడు సాగరములన్నీ ఏకము కాకపోవునని భారతంలో ఉంటుంది ధర్మరాజు గురించి. చంద్రబాబు గారు పక్కన చెప్పేది ఆ రోజు వర్షంలో మీటింగ్ లో. అలాంటి చంద్రబాబు 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో అలగటం తెలియని చంద్రబాబు నాయుడు గారి అలకకి కారణం 164 సీట్లు. ఇదే మాత్రం సందేహం లేదు. వీటితో పాటు కార్యకర్తల కోసం ఈడన్నీ ఎంతో మీ కార్యకర్తల కష్టం కూడా అంతే ఉంది. ఏ ఎన్నికల్లోనూ రాని అమెరికాలో ఉండేవాళ్ళు, ఆస్ట్రేలియా ఉండేవాళ్ళు, సింగపూర్, న్యూజిలాండ్. నేను నా ఎన్నికైపోయిన 2 రోజులు రాత్రి భోజనాలు పెడితే నా కళ్యాణ మండపంలో 400 మంది వచ్చారు అన్నారు. ఏ ఊర్లో ప్రచారం చేస్తున్నా నేను ఆ సింగపూర్ నుంచి వచ్చాను, నేను న్యూజిలాండ్ నుంచి నవ్వుతూ ఉన్న ఇంకా ఫ్యూచర్ లో ఎప్పుడు దేశ విదేశాల్లో ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఓటేస్తాకు వస్తారని నేను భావిస్తున్నా. కానీ మన కసితో పనిచేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నా పాదాభివందనాలు తెలియజేస్తూ
ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇందాక గన్నవరం సూపర్ 6 లో మల్లవల్లిలో అశోక్ లైలాండ్ కంపెనీ తీసుకొస్తానని చెప్పా. 15,000 మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయని చెప్పా. దాదాపు 6,700 ఉద్యోగాలు ఇప్పుడు ఇప్పించాం జాబ్ మేళాల ద్వారా. మల్లవల్లి 30,000 ఉద్యోగాలు ఇస్తామని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో విజన్ 2047లో పెట్టిన పరిస్థితి. రాబోయే కాలంలో ఒక 2 సంవత్సరాల లోపే, 20 నెలల లోపు, 2 సంవత్సరాల లోపు కనీసం 200-300 కంపెనీలు వచ్చే పరిస్థితి. అలాగే వీరప్రాయంగూడెంలో కూడా ఎంఎస్ఎంఈలో 47 ఎకరాలు కేటాయించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, లోకేష్ బాబు మల్లవల్లి వచ్చి అశోక్ లైలాండ్ ఓపెన్ చేసినందుకు లోకేష్ బాబు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి గెలిపే ధ్యేయంగా పనిచేయాలని మిమ్మల్ని కోరుతూ, ఈ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉందనేది నేను చెప్పాల్సిన పని లేదు. అభివృద్ధి ఏజెండాగా పనిచేస్తున్నా, రోజు పనిచేస్తే తప్ప ఆ మోడల్ కాన్స్టిట్యూట్ చేయాలంటే ఎమ్మెల్యేగా చాలా కష్టం. ఆ దిశగా పనిచేస్తున్నా మీరందరూ సహకరించాలని కోరుతూ, ఇందాక ఇప్పుడు సూపర్ 6 మళ్ళీ చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ అదే చెప్పి, రాబోయే కాలంలో గన్నవరం మహానుభావులు ప్రాతినిధ్యం వహించిన ఈ గడ్డ మీద పుచ్చలపల్లి సుందరయ్య గారు, కాకాని వెంకటరత్న గారు మహానుభావులు, ఇందాక ఆయన చెప్తున్నాడు వైఎస్ఆర్ పెర్మస్ నుంచి వచ్చారు. అంతకుముందు కూడా ఉయ్యూరు నుంచి వచ్చిన కాకాని వెంకటరత్న గారు ఇక్కడ గెలిచిన పరిస్థితి 67లో. మళ్ళీ నేను అదే ఉయ్యూరు ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసి నేను శాసనసభకు ఎన్నికవడం, మీరందరూ ఎప్పుడు లేని మెజార్టీ 37,628 ఓట్లు ఈ నియోజకవర్గం పుట్టాక లేని పరిస్థితి. కానీ మనకు తెలుగుదేశం పార్టీ ఓట్లు కొన్ని పోయి అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజుల్లో చెప్తే నేను వినేవాడు కాదు. కానీ తెలుగుదేశం పార్టీ సనాతగా 300-400 మెజార్టీ రావాల్సిన ఊళ్ళు కొంచెం వీక్ అయిన వాటన్నింటినీ మళ్ళీ పటిష్టం చేయాలి అని స్థానిక నాయకులందరినీ కోరుకుంటూ, అలాగే కొత్త కమిటీ వాళ్ళు కూడా స్ఫూర్తితో పనిచేయాలని కోరుకుంటూ, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అమరావతి నగరం చంద్రబాబు పట్టాభిషేకం కోసం ఎదురు చూస్తుందని చంద్రబాబు నాయుడు గారు పక్కన చెప్పే ఎన్నికల బహిరంగ సభలో అది అదృష్టం. గన్నవరం నియోజకవర్గం నుంచి ఏ నగుపోటు అయితే గురయ్యారో, గన్నవరం నియోజకవర్గం నుంచి ఏ అవమానం అయితే పొందారో, అదే గన్నవరం నియోజకవర్గం సాక్షిగా నారా చంద్రబాబు నాయుడు నేను 4వ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి వేదిక అయింది గన్నవరం అని తెలియజేస్తూ, మీ అందరూ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రానికి ఇక ముఖ్యమంత్రిగా పనికిరాడని ఈ రాష్ట్ర ప్రజలు భావించి, తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరాడని భావించి ప్రతిపక్ష హోదా తిరస్కరిస్తే లేని హోదా కావాలంటాడు. కైల్ అండ్ స్నిగ్ధర్ అని 2 బుక్ రాశారు పార్లమెంటరీ డెమోక్రసీ మీద.